తెలుగులో బాహుబలి చిత్రం రాకముందు, మగధీర చిత్రం రాకముందు, తెలుగులో రాజమౌళి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వకముందు మరి భారతదేశంలో భారీ బడ్జెట్ చేసే దర్శకుడిగా గుర్తున్న వ్యక్తి తమిళ శంకర్ అనే చెప్పాలి. తమిళ శంకర్ దర్శకత్వంలో మొదటి చిత్రం జెంటిల్మెన్ విడుదలైన తర్వాత తెలుగులో, తమిళ్లో, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. మరి దర్శకుడిగా, ఒక ప్రయోగాత్మక దర్శకుడిగా మరి శంకర్కు పేరు వచ్చింది. శంకర్ సినిమాలో మంచి విజువల్ ఎఫెక్ట్స్, ఫైట్స్, పాటలు, వాటితో పాటు ఒక సామాజిక సందేశం కూడా ఉంటుందని చెప్పేసి చెప్పొచ్చు. శంకర్ తీసిన ప్రతి సినిమాలో కూడా ప్రతి చిత్రంలో ఒక మెసేజ్ ఉంటుంది, ఒక సామాజిక అంశం అయితే కథలో ఉంటుంది. జెంటిల్మెన్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన భారతీయుడు కావచ్చు, ప్రేమికుడు కావచ్చు, ఐ కావచ్చు, శివాజీ కావచ్చు, భారతీయుడు 2, ఈ మధ్య సంక్రాంతికి రిలీజ్ అయిన తెలుగు గేమ్ చేంజర్ కావచ్చు. ఈ అన్ని చిత్రాల్లో కూడా సామాజిక సందేశం, సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న కథాంశాలు. అయితే ఒకప్పుడు తమిళ శంకర్తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ హీరోలు, టాలీవుడ్ హీరోలు కూడా పోటీ పడేవారు. కానీ శంకర్ మాత్రం కేవలం తమిళ్లోనే చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ కేవలం తన సినిమాల్లో తమిళ హీరోలకు మాత్రమే అవకాశం ఇస్తూ తమిళ్ భాషలోనే, తమిళ్ హీరోలతోనే తన చిత్రాలు చేస్తూ వెళ్ళిపోయాడు. ఒక దశలో శంకర్ను చాలా పక్షపాత వైఖరి ఉన్న ఒక దర్శకుడిగా ఓన్లీ తమిళ భాషపైనే ఆయన ప్రేమ ఒలకబోస్తాడని, తమిళ సినిమాలే ప్రపంచ స్థాయిలో అంటే భారతదేశంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని, తమిళ హీరోలే గొప్ప హీరోలుగా ఎదగాలని చెప్పేసి కూడా ఆయన భావిస్తాడని చెప్పేసి కూడా మనకు వార్తలు వినబడేవి. ఏది ఏమైనప్పటికీ తమిళ్లో కొంత ఆయన ఐ సినిమా తర్వాత కొంత నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకు రాలేదా, లేదంటే తమిళ్లో కాకుండా తెలుగులో సినిమా తీయాలనే ఆలోచన శంకర్ వచ్చి ఉంటుందా, సమీకరణాలు ఏ విధంగా సఫలీకృతమయ్యనే అంశాలు నాకు తెలియకపోయినప్పటికీ మొత్తం మీద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో శంకర్ సినిమా అయితే తీయడం జరిగింది. గేమ్ చేంజర్ అనే చిత్రం. శంకర్ చాలా కష్టపడి 3-4 సంవత్సరాలు ఈ సినిమా గురించి శ్రమించి దర్శకత్వం చేయడం జరిగింది. రాజకీయ అంశాలతో ఇప్పుడు ఉన్న చిత్రంగా దీన్ని రూపుదిద్దడం జరిగింది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. సినిమా టేకింగ్ విషయంలో కొంత పాతదనం ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లే విషయంలో కొంత పాతదనం ఉన్నప్పటికీ, లైటింగ్ విషయంలో కొంత పాతదనం ఉన్నప్పటికీ, సినిమా కథాపరంగా చాలా బాగుంది. మంచి రాజకీయ అంశము, సమాజానికి ఉపయోగపడే చిత్రంగా ఈ సినిమా బాగుందని చెప్పాలి. అయినప్పటికీ ఈ సినిమా వసూళ్ల పరంగా సక్సెస్ కాలేదు. మొదటి రోజే నెగిటివ్ టాక్ను తెచ్చుకుంది. మిక్స్డ్ టాక్తో అనేక రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం కావాలనే ఈ సినిమాను దెబ్బ కొట్టాలని, రామ్ చరణ్ దెబ్బ కొట్టాలని పని కట్టుకొని కొంతమంది స్టార్ హీరోల ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారాన్ని చేశారని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నారు. అదేవిధంగా తను ఇంత కష్టపడి సినిమాను రూపొందించినప్పటికీ దీన్ని గేమ్ చేంజర్ సినిమాను నెగిటివ్ టాక్స్తో ఈ సినిమాను ముంచేశారని చెప్పేసి కూడా శంకర్ బాధపడుతున్నట్లు మనకు వార్తలు వినపడతా ఉన్నాయి. ఏ దర్శకుడికైనా తను కష్టపడి చేసిన సినిమా బాగున్నప్పటికీ ఆ సినిమా బాగా లేదని, సినిమా చెత్త సినిమా అని చెప్పేసి
నెగిటివ్ ప్రచారం చేస్తే ఏ దర్శకుడికైనా కోపం వస్తుంది, మానసికంగా ఒత్తిడికి గురవుతారు. అయితే ఈ రెండు మరి మరి శంకర్ అనుభవించే ఉంటాడు కాబట్టి మరి భవిష్యత్తులో తెలుగులో శంకర్ సినిమా తీస్తాడా లేదా అని అయితే ప్రశ్నార్థకమే. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ నెగిటివ్ ట్రోల్స్ వల్ల, నెగిటివ్ ఫ్యానిజం వల్ల జరిగిన నష్టం వల్ల మరి దర్శకుని యొక్క ప్రతిభ బూడిదలో పోసిన పన్నీరుగా అయితే మిగిలిపోయింది. మరి ఒక స్టార్ హీరో ఒక సినిమా ఫ్లాప్ అయితే మరో సినిమా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్, ఒక నిర్మాత ఒక సినిమా నష్టపోతే మరో సినిమా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఒక దర్శకుడికి మరి వరుసగా ఫ్లాపులు వస్తే దర్శకుడి పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. ఒక మంచి మేధస్సు ఉన్న దర్శకుడు, మంచి సినిమా మేకింగ్లో టాలెంట్ ఉన్న దర్శకుడి సినిమా పైన ఈ విధంగా నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల మరి దర్శకుడి యొక్క భవిష్యత్తు దెబ్బతీడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రేక్షకులు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఇక్కడ ఎవరైనా సరే మరి కొంత ఆలోచించి మరి సినిమాల విషయంలో అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కూడా సోషల్ మీడియా ద్వారా చాలామంది విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే సినిమా అనేది డబ్బుతో కూడుకున్న చిత్రం కాబట్టి హీరోను దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నంలో ప్రొడ్యూసర్లు నష్టపోయే అవకాశం ఉంది, దర్శకుల ప్రతిభ కూడా దెబ్బ తినే అవకాశం ఉంది.